నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తోంది అని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్కేపల్లిలోని ప్రభుత్వ భూమిలోని సర్వే నెంబర్ 180లోని 99 ఎకరాల 14 గుంటల భూమిలో అదే గ్రామానికి చెందిన రైతులు 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గోశాల ఏర్పాటుపై ఉన్నట్టుండి వారి నుంచి భూములను గుంజుకోవడం సరికాదని తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర చేవెళ్ల మహేందర్ సూచించారు. ఇక ఎన్కేపల్లి రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారికి న్యాయం చేయాలని ఆ ఉద్దేశంతో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మొయినాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు దారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్కేపల్లిలో గోశాల స్థలంలో గత 11 రోజులుగా నిరసన చేస్తున్నారని పేర్కొన్నారు. గోశాలకు తాము వ్యతిరేకం కాదని, సాగుకు పనికిరాని ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సికిందర్, ఈశ్వర్, విఘ్నేష్తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, చేవెళ్ల నియోజకవర్గ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఎల్లని వెంకటేష్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, అలాగే షాబాద్ కిషన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధించినటువంటి జాగరణని కాజేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు మీకు అందరూ కూడా ఒక గమనిక ఇస్తా ఉన్నాను. నేను మీ చేతిలో ఉన్నటువంటి భూమి తీసుకోవడం ఈజీయా, పాకిస్తాన్ కి పారిపోయినటువంటి వ్యక్తుల భూములను గుంజుకోవడం ఈజీయా? పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి వ్యక్తుల భూములు గుంజుకోవడం ఈజీ. కానీ ఏంటంటే వాడు అలాంటి భూములన్నింటిని కూడా నా జోబులో ఉన్నటువంటి ఖజానాది, నేను ఎప్పుడైనా తినొచ్చు, కానీ ప్రజల దగ్గర ఉన్నది మొత్తం కూడా పీడించుకొని తిందామని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఆ దుర్మార్గులైనటువంటి ఆలోచనతో విధానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాబోయేటువంటి రోజులలో వాళ్ళు మీ గ్రామానికి వచ్చిన, వాళ్ళు మీ ఇంటికి వచ్చిన, మన చేతిలో ఉన్నటువంటి జాడకడ తిరగేసి ఆ 2 పార్టీలను కూడా తరిమి కొడతాము. ఆ విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారా? వారు ఇలాంటి ఆలోచనలు కనుక వస్తాయా? అలాంటి ఆలోచనలు రాకుండా చెయ్యాలంటే మీరందరూ కూడా ఏకదాటిపైకి రావాలి. మా భూముల జోలికి రావద్దు. సరే, ఒక మంచి పని మీద మీరు ఇవ్వాలనుకుంటున్నారు కదా, మరి నష్టపరిహారం ఇవ్వండి. ఈరోజు మనం అడుగుతున్నాం, ఆ రోజు మీకు 3 ఎకరాలు ఎందుకు ఇచ్చినారు? మన జీవితాలు బాగుపడాలని ఇచ్చినారు. మన ఆ రోజు మన తాతలు ఎట్లున్నారో, మన ముత్తాతలు ఎట్లున్నారో ఈ రోజు కూడా మన బతుకులు గట్లనే ఉన్నాయి. మన మారినాయా? ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మారిరు, వాళ్ళ యొక్క జీవితాలు మారినాయి. 10 ఎకరాలు ఉన్నాడు 1000 ఎకరాలకు వచ్చిండు, కానీ ఆ రోజు 3 ఎకరాలు ఉన్నటువంటి మనకు ఈరోజు 30 గజాలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయింది. 3 ఎకరాలు మీ ముత్తాతకుంటే, ముత్తాత పుట్టినటువంటి పిల్లలందరూ కూడా 10 మంది అయితే 10 మంది ఆ 3 ఎకరాలను పంచుకుంటే, 15 మంది ఆ 3 ఎకరాలను పంచుకుంటే తిప్పి కొడితే 100 గజాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు ఇచ్చినటువంటి భూమికి ఈ రోజు ఇచ్చినటువంటి వ్యక్తులకు వ్యత్యాసం చాలా ఉంది. కానీ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. 3 ఎకరాలు, 1 ఎకరాన్నర ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా సరైనటువంటి న్యాయం చేయాలి. ఏదైతే మంచి ఉద్దేశమో చెడు ఉద్దేశంతో తీసుకుంటున్నటువంటి భూములకు ప్రతిఫలంగా డెవలప్ చేసి, గేటెడ్ చేసి, ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా 1500 గజాలకు పైగా జాగాని ఇచ్చి తీరాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీ పక్షాన డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా, ఎప్పుడు మీ మధ్యకు వచ్చినా మీ యొక్క పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా, మీ పిల్లలను బాగుపరుస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే హైదరాబాద్ లో, అదే విధంగా ఎయిర్పోర్ట్ జాగా అంతా ఎవరిదమ్మా? మనది. మీలాగా ఇట్లనే పోరాటం చేసినటువంటి వ్యక్తులది. కానీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులేమో సూపర్వైజర్ల పేరుతో ఏసీ రూమ్లలో కూర్చొని కాలు మీద కాలేసుకొని పని చేస్తుంటే, ఆ భూమి కోల్పోయినటువంటి 2 ఎకరాలు 3 ఎకరాల వ్యక్తి బాత్రూమ్ గడుపుతుంటే మనకు బాధ అనిపిస్తున్నది, వాళ్ళకు కాదు. అలాంటి వ్యక్తుల కోసం మనం పోరాటం చేద్దాం. అలాంటి వ్యక్తుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అలాంటి వ్యక్తుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి ఇంత భూమి తీసుకుంటున్న వ్యక్తివి మాకు ఉచితమైనటువంటి హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. 1 ఎకరాకు సంబంధించినటువంటి భూమి తీసుకుంటే 1500 గజాలు డెవలప్ చేసి, డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి, కరెంటు పెట్టి, అదేవిధంగా రోడ్డు వ్యవస్థ చేసి, గేటెడ్ కమిటీ చేసి ఇస్తే వీళ్ళు ఏదో ఒక పని చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబంలో సంబంధించినటువంటి వ్యక్తులకు అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగ అవకాశం ఇస్తే ఈ భూమిని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగాన్ని నమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం కనుక చేయకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు వచ్చిన డబ్బు జాలక తల్లిదండ్రులని మంచిగా చూసుకోలేక కొన్ని ఘోరమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
లిక్కర్కి అలవాటు పడతా ఉన్నారు, మందు పానీయాలకు అలవాటు పడతా ఉన్నారు, మందుకు అలవాటు పడతా ఉన్నారు. రోడ్ల మీద సైకిల్గా తిరుగుతూ యువత అంతా కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముసలమ్మకు ఒక 2,000 రూపాయలు 1,000 రూపాయలు పింఛన్ వస్తే ఒక మనమడో కొడుకో పైసలు గుంజుకొని పోతున్నట్టే దానికి పూర్తి బాధ్యత ఎవరంటే అక్కడ ప్రభుత్వాలు మాత్రమే. నువ్వు ఉద్యోగావకాశం ఇస్తే ముసలమ్మకు సంబంధించినటువంటి 1,000 రూపాయలకు 2,000కు ఆశపడతాడా? ఆశపడడు. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఈ బాధితులందరూ కూడా ఎకరాకు 1,500 గజాల జాగనియాలే. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండిస్తూ పెడన బస్టాండ్ సెంటర్లో వైసీపీ మహిళా కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పెడన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ మహిళా ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీలు మండల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక బీసీ మహిళ ఒక చైర్పర్సన్ గారిని పట్టుకుని కొల్లు రవీంద్ర గారు అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన మహానటి అని చెప్పి వ్యాఖ్యలు ఏదైతే చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పరిపాలనలో ఉన్నామా? ఈ రాక్షస పరిపాలన అందించడానికి వీరు ప్రభుత్వంగా వచ్చారా? అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళా పక్షపాతులం, మేము బీసీలకు వెన్నుదన్ను ఉండేవాళ్ళం, బీసీలకు అగ్రస్థానం ఇచ్చేవాళ్ళం అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఏ ఒక్కరూ కూడా మీడియా సమావేశం పెట్టి ఇలా దాడి చేయటం అమానుషం. తెలుగుదేశం జెండాలు పెట్టారు, జనసేన జెండాలు పెట్టారు, వాళ్ళకే మాకు సంబంధం లేదు, వాళ్ళెవరో మాకు తెలియదు, మేము ఆదేశించలేదని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఒక మహిళ మీద, బీసీ మహిళ మీద కక్ష కట్టి మీరు ఏమి సాధించదలుచుకున్నారో రాబోయే ఎలక్షన్ లో 2029 కాదు 2027లో ఉన్న జమిలీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్ లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. ఆవిడ పెట్టిన కన్నీరు ఏదైతే ఉందో ఆ కన్నీరు నేలకు తాకిందో ఆ నేల అక్కడ మన మంత్రి గారు అయిన కొల్లు రవీంద్ర గారు మరి బీసీ మహిళ అయిన హారిక గారిని మహానటి అని అడిగారు. మరి ఆయన ఒక బీసీ అయ్యుండి మరి గతంలో కూడా వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా అట్లాగే మహానటుల కింద నటించారేమో మాకైతే తెలీదు, బహుశా నటించి ఉంటారు, అందుకే ఆయనకి ఆ ఒక్క పదం వచ్చింది ఆయన నోటంట. మరి ఇంత దిగజారిన రాజకీయాలు చేస్తారు కూటమి ప్రభుత్వం. మరి దీని గురించి మేమందరం ఖండిస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి టౌన్లోని నడుకుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏఎన్జిఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ జి శివనారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఏఎన్జిఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ పివి సత్యనారాయణ, పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కిసాన్ మేళాకు విచ్చేసిన రైతుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంకేతిక ప్రదర్శనలు, వ్యవసాయంలో వినియోగించే పరికరాల గురించి అధికారులు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇక వ్యవసాయ ప్రదర్శన, స్టాళ్ల సందర్శన, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో నేతలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్లను, ప్రదర్శనలో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి నూతన ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ మరియు రైతు సాధికారిక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మత్స్యశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతు సాధికారిక సంస్థ, ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ అలాగే మరియు ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి పరిశీలించారు. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక మరి యానిమల్ హస్బెండరీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ప్రదర్శనలు చూసాం. ఈరోజు దేశానికి వెళ్ళిన ఒక రైతు అని మనం చెప్పుకునే పరిస్థితుల్లో రాష్ట్రం కానీ దేశంలో కానీ రైతాంగ ప్రయోజనాన్ని మనం కాపాడాల్సిన అవసరం మనకు ఉంది. నేను నిన్న కూడా చెప్పాను, ఈ రంగం వ్యవసాయ రంగం మిగతా రంగాల కన్నా దాదాపు 70% పైగా ఉపాధి కల్పించే రంగం. దీంట్లో చదువుతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, అదేవిధంగా పురుషుడు స్త్రీ అని పని లేదు. ఆ విధంగా 70% రూరల్ సెక్టార్ నుంచి కూడా మనకి ఆదాయం కల్పించేది ఈ వ్యవసాయ రంగం. దీన్ని మనం ఏ విధంగా రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏ మందులు వాడాలి, ఏ పెస్టిసైడ్స్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ వాడాలి,
అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచేదానికి, పాడి పరిశ్రమ పెంచేదానికి, అదేవిధంగా మనం ఇంట్లో మరి భార్య భర్తలు పనిచేసుకుంటూ పాలు ఉత్పత్తిని పెంచడం కోసం అదేవిధంగా చేయాలి. పౌల్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ రంగానికి అనుసంధానమైన అన్ని డిపార్ట్మెంట్ కలయిక ఈరోజు తీసుకురావడం మొన్న రివ్యూ మీటింగ్ లో చెప్పాం. అదే అది ఎల్లుండి రేపు ఎల్లుండి మీటింగ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ మండలంలో ఏ పంట ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా దానికి ఉపయోగకరంగా ఉంటుంది దాని మీద పెట్టడం జరిగింది. దాని శాస్త్రవేత్తలు కూడా పిలుస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు కూడా రమ్మని చెప్పడం జరిగింది. పోయినసారి వాళ్ళు కూడా పిలవండి శాస్త్రవేత్తలు. వ్యవసాయం చేసుకునే రైతులకి 9 గంటలు నాన్ స్టాప్ గా పగలపూట ఉచిత కరెంట్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ అడుగుతున్నారు చాలా మంది రైతులు. మొదట నేను ఛార్జ్ తీసుకునే రోజు, మంత్రిగా తీసుకునే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 45,000 మంది రైతులకి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పించాం. మళ్ళీ మొన్న మధ్య చాలా మంది రైతులు అడుగుతున్నారు దానికోసం ఇంకొక 25,000 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇస్తున్నాం. మనం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే ఒక 25 HP 25 kV ట్రాన్స్ఫార్మర్. అర్హత ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చీఫ్ విప్ వెనుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. నియోజకవర్గం మొత్తంలో ఎవరి ఇంటి స్థలాలు, కార్డులు కావాలన్నా వెంటనే గ్రామ వార్డు సచివాలయాలకే వెళ్లి నేరుగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారని, వారికి సెంటు సరిపోదని కనీసం 3 సెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారని అన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, రానున్న 2 ఏళ్లలో ఇళ్ల స్థలాలు అర్హులకు విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వని ఉందని, అలాగే దీనిలో భాగంగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం కొంతమందికి చొప్పున స్థలాలు ఇస్తూ వెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలని వారన్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా అనేక గ్రామాలకు వెళ్తున్న క్రమంలో కొంతమంది రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని, గత ప్రభుత్వంలో అలా రేషన్ కార్డులు పొందలేకపోయిన వారంతా కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు కనీసం 3 సెంట్లు అవసరమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. దాని ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం. గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సుపరిపాలనలో తొలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము. కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అర్హత ఉన్న పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి తర్వాత పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. ఇల్లు బిల్లులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంక్షేమం అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వమని మంత్రాలయం సీనియర్ నాయకుడు చూడి ఉలిగయ్య, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, తుంగభద్ర ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, వెంకటపతి రాజు, చౌదరి బసవరాజు, సతీష్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అత్తరు పింజర్గేరిలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి అందడంతో ప్రజలు ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. రామలింగ రాజానందం, అలాగే గిరి, ముఖన్న, కాకం రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి వ్యాపారాల ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. విజయనగరం పట్టణం ట్యాంక్ బండ్ రోడ్డులోని ఎల్సీ బిల్డింగ్ సమీపంలో 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఏపీ 39 AM 6259 నెంబర్ గల ఆటోలో ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేందుకు తీసుకువస్తున్న 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై 17న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ
జూలై 17న విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో గల ట్యాంక్ బండ్ రోడ్డులో ఇక ఎల్సీ ఆఫీస్ సమీపంలో ఒక ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు 1వ పట్టణ పోలీసులు ట్యాంక్ బండ్ రోడ్డులో ఏపీ 39 MU అలాగే 6259 నెంబర్ గల ఆటోను తనిఖీ చేయగా సదరు ఆటోలో 46 కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి గంజాయిని తరలిస్తున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆటోలో తీసుకువెళ్తున్న 46 కిలోల గంజాయి, ఆటో, ఒక పల్సర్ బైకు, 5 సెల్ ఫోన్లు, 8,000 నగదును సీజ్ చేశారని వారు అన్నారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా పెదబైలుకు చెందిన చందక శ్రీను గంజాయిని ఆటోలో విజయనగరానికి తీసుకుని వచ్చి అక్కడి నుంచి కాకినాడకు, హైదరాబాద్కు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు, వారికి ముందు పైలట్గా నిందితుడు చందక శ్రీను అనే వ్యక్తి వెళ్ళినట్లు, సదరు వ్యక్తి తమను గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదిర్చినట్లు, అందుకు ఒక్కొక్కరికి 3,000 ఇచ్చినట్లుగా వెల్లడించారని అన్నారు. పరారైన నిందితుడు ఏఎస్ఆర్ జిల్లా పెదబైలుకు చెందిన రాంబాబును అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, విజయనగరం 1వ పట్టణ ఇన్స్పెక్టర్ ఆర్వీఆర్కే చౌదరి, ఎస్ఐలు బి సురేంద్ర నాయుడు, అలాగే డి రామ్ గణేష్ మరియు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఒక మోటార్ సైకిల్ దాంతో పాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి చందక శ్రీను, అతను దుమ్రిగూడ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను A1 ఈ కేసులో. అతను మోటివేషన్తో వీళ్ళు పెదబైలు నుంచి ఈ 46 కేజీ గాంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకువచ్చి 2 కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది. ఈ సందక శ్రీను అనే అతను ఈ గాంజా హైదరాబాద్ ద్వారా ఢిల్లీకి పంపడానికి గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరంకి తీసుకొచ్చి విజయనగరంలో బస్సులో లోడ్ చేయించి అది హైదరాబాద్ వరకు తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్. దీంట్లో రాంబాబు అనే అతను పెద్దబైలులో ఉన్నాడు. అతని దగ్గర నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ ఈ కాకినాడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో 46 కేజీస్ గాంజా, ఒక ఆటో, ఒక పల్సర్ మోటార్ సైకిల్. ఈ మోటార్ సైకిల్ మీద ఒకడు పైలట్ గా వచ్చాడు ముందు దారి చూపించడానికి. 5 మొబైల్ ఫోన్స్, 8,000 క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో మంచి పని చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ సురేంద్ర నాయుడు, ఎస్ఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.